కన్యా రాశి వారు జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ 28, 29, 30 ఈ 72 గంటలు సాధారణ రోజులు కావు. ఇది మీ అదృష్టం మలుపు తిరిగే సమయం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క అవకాశం, మీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడే మీ ముందుకు రాబోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని సంకేతం. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే మీకు రావాల్సిన మార్పు దగ్గరలోనే ఉంది. ఈ 3 రోజుల్లో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. కానీ ఒక చిన్న తప్పు చేస్తే అదే అవకాశం మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు రాబోయే అదృష్టాన్ని ఎలా గుర్తించాలో, ఎలా పట్టుకోవాలో నేను చెబుతాను. చివరిగా ఒక చిన్న అభ్యర్థన. ఈ పవర్ఫుల్ ఎనర్జీని ఆకర్షించాలంటే ఇప్పుడే కామెంట్లో ఓం దుమ్ దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. మీ జీవితంలో మార్పు ఇక్కడి నుంచే మొదలవుతుంది. కన్యారాశి వారికి 72 గంటల్లో అదృష్టం మలుపు. ఏప్రిల్ 28, 29, 30 తేదీల మధ్య ఈ 72 గంటలు కన్యారాశి వారికి చాలా ప్రత్యేకమైన సమయం. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు, ఆలస్యమైన అవకాశాలు ఇప్పుడు క్రమంగా మీ వైపు మళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో పెట్టిన కష్టానికి ఫలితం కనిపించకపోయినా ఈ 3 రోజుల్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఇది సాధారణ మార్పు కాదు, జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. ముఖ్యంగా 28 సాయంత్రం నుంచి 30 ఉదయం వరకు మీ అదృష్టం బలంగా పనిచేసే సమయం. ఈ సమయంలో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు ఒక ఫోన్ కాల్, ఒక మీటింగ్ లేదా ఒక కొత్త పరిచయం. ఇవి చిన్న విషయాల్లాగా అనిపించినా మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ 72 గంటల్లో ఏ అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. మీకు లోపల ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది సరైన సమయమా అని. అదే దేవుని సంకేతం. ఇప్పటి వరకు మీకు ఎదురయ్యే అడ్డంకులు, అనుమానాలు క్రమంగా తొలగిపోతాయి. మీలో ఒక కొత్త ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. మీరు చేయాలనుకున్న పనిపై స్పష్టత వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త కూడా ఈ సమయంలో వినే అవకాశం ఉంది. అది ఉద్యోగం, డబ్బు లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే వార్త. ఈ 3 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచన విధానం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయం మీ భవిష్యత్తును కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో ఈ 72 గంటలు చాలా కీలకం. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. అది ఒక కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, లేకపోతే మీరు చేసిన పనికి గుర్తింపు రావడం కావచ్చు. ముఖ్యంగా 29వ తేదీ మీకు ఆర్థికంగా బలమైన రోజు. ఈ సమయంలో మీ కమ్యూనికేషన్స్, మీ మీటింగ్స్, ఇంటర్వ్యూలు చాలా కీలకంగా మారుతాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అందుకే ఎవరితో మాట్లాడినా కాస్త ఆలోచించి స్పష్టంగా మాట్లాడడం మంచిది. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త డీల్స్, కాంట్రాక్ట్స్ రావచ్చు. గతంలో ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించి వచ్చే అవకాశాలపై దృష్టి పెట్టాలి. ఒక మంచి పెట్టుబడి ఆలోచన కూడా ఈ సమయంలో మీకు రావచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా ఒకసారి ఆలోచించి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయం మీకు లాభాలను తెచ్చే సమయమైనా సరైన నిర్ణయం తీసుకుంటేనే ఆ లాభం స్థిరంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మారే దిశలో ఉంది. మీరు ఎప్పుడో చేసిన పని ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. అది మీకు డబ్బు రూపంలో కానీ, అవకాశంగా కానీ తిరిగి వస్తుంది. ఈ సమయంలో మీ పైన ఉన్నవారి దృష్టి కూడా మీపై పడుతుంది. అంటే మీ టాలెంట్ను గుర్తించేవారు ముందుకు వస్తారు. మొత్తానికి 72 గంటల్లో కన్యారాశి వారికి కెరియర్ అండ్ ఫైనాన్స్ పరంగా గోల్డెన్ పీరియడ్. మీరు జాగ్రత్తగా, తెలివిగా ముందుకు సాగితే ఈ అవకాశం మీ జీవితాన్ని ఆర్థికంగా స్థిరంగా మార్చగలదు. ఇది వచ్చిన అవకాశాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళే సమయం. సంబంధాలు, కుటుంబంలో సంతోషం. ఇప్పుడు ఈ 72 గంటల ప్రభావం
మీ వ్యక్తిగత జీవితంపై ఎలా ఉంటుందో చూస్తే ఏప్రిల్ 29 తేదీల్లో కన్యా రాశి వారికి సంబంధాలు, కుటుంబ విషయాల్లో చాలా మంచి మార్పు కనిపించే అవకాశం ఉంది. గతంలో చిన్న చిన్న అపార్థాలు, మాట తేడాలు లేదా దూరాలు ఏర్పడితే ఈ సమయంలో అవి క్రమంగా సర్దుకుపోతాయి. మీరు మాట్లాడాలని అనుకున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం వస్తుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న భావోద్వేగాలు బయటకు వచ్చి రిలీఫ్ ఇస్తాయి. ముఖ్యంగా 29 మరియు 30వ తేదీల్లో కుటుంబంలో ఒక శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీరు చూపించే చిన్న శ్రద్ధ, చిన్న మాట కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడం, వాళ్ళు చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. ఎందుకంటే ఈ 72 గంటల్లో మీరు తీసుకునే చిన్న ప్రయత్నం కూడా సంబంధాలను మరింత బలపరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న గొడవలు తగ్గి మళ్ళీ దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో భావోద్వేగం చాలా స్పెషల్. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే దశకు కూడా తీసుకెళ్ళవచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో కొత్త పరిచయాలు కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఆ పరిచయం మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత అది మీకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా మారే అవకాశం ఉంది. స్నేహితుల సహాయం కూడా ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. మీకు ఒంటరిగా అనిపించిన సమయంలో ఎవరో ఒకరు మీకు తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. అలాగే ఇంట్లో కూడా ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. అది ఒక శుభకార్యం గురించి కావచ్చు, లేదా ఎవరో ఒకరి విజయం గురించి కావచ్చు. ఈ వార్త కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. మీరు కూడా ఈ ఆనందంలో భాగస్వామి అవుతారు. ఈ సమయంలో మీలో సహనం, అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. అదే మీ సంబంధాలను మరింత బలంగా నిలబెడుతుంది. మొత్తానికి ఏప్రిల్ 29వ రోజు 72 గంటల్లో కన్యా రాశి వారికి సంబంధాలు, కుటుంబ విషయాల్లో కొత్త హీలింగ్ పీరియడ్ లాంటిది. పాత బాధలు తగ్గి కొత్తగా సంతోషం మొదలయ్యే సమయం. మీరు కొంచెం ముందడుగు వేస్తే ఈ సంబంధాలు మీ జీవితంలో ఒక బలమైన ఆధారంగా మారుతాయి. ఏప్రిల్ 30 తేదీలో కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగే అవకాశం ఉంది. ఇది సాధారణంగా ప్రతిరోజు అనుభవించే ఫీలింగ్ కాదు. అనుకోకుండా మనసు ప్రశాంతంగా మారడం, ఒక తెలియని నమ్మకం కలగడం, ఇప్పుడే ఏదో మంచి జరగబోతుంది అనే అంతరంగం భావన కలగడం, ఇవన్నీ దేవుని సంకేతాలని భావించవచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ముందుగా ఒకసారి ఆలోచించి అంతరంగ స్వరాన్ని వినాలనే తపన పెరుగుతుంది. అదే మీకు సరైన దారిని చూపించే గైడ్లా పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం బయట ప్రపంచం మీద ఎక్కువ దృష్టి పెడతాం, కానీ 3 రోజుల్లో మీరు మీ లోపలికి చూసే అవకాశం వస్తుంది. చిన్న విషయాలు కూడా మీకు పెద్ద అర్థం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక దేవాలయం కనిపించడం, గంట శబ్దం వినిపించడం, లేదా ఎవరో చెప్పిన ఒక మాట, ఇవన్నీ మీకు ఒక మెసేజ్లా అనిపించవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 30 ఉదయం నుంచి రాత్రి వరకు మీ మనసు చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ దారిలో వెళ్ళాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీకు వచ్చిన ఒక అరుదైన సమయం. ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థన, చేసిన ధ్యానం మరింత ఫలితాన్ని ఇస్తాయి. కేవలం కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని శాంతంగా కూర్చుంటే కూడా మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు కొన్ని సంకేతాలు గమనించవచ్చు. ఉదాహరణకు పదే పదే ఒక విషయం గుర్తుకు రావడం, ఒకే వ్యక్తి గురించి ఆలోచన రావడం, లేదా ఒకే అవకాశం మీ ముందుకు రావడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవి మీకు కనిపించే సూచనలు. మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకొని ముందడుగు వేస్తే మీ జీవితం సులభంగా ముందుకు సాగుతుంది. ఈ 3 రోజుల్లో మీరు నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏం ఆలోచిస్తే అది త్వరగా నిజమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి, మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మీలో ఉన్న భయం, అనుమానాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. మొత్తానికి ఏప్రిల్ 30 ఈ 72 గంటలు కన్యా రాశి వారికి కేవలం అదృష్టం మారే సమయం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మికత మేల్కొలుపు లాంటి సమయం. దేవుడు మీకు ఒక దారిని చూపిస్తున్నాడు, ఒక సంకేతం ఇస్తున్నాడు. మీరు ఆ సంకేతాన్ని గుర్తించి నమ్మకంతో ముందుకు వెళ్తే మీ జీవితంలో వచ్చే మార్పులు
చాలా గొప్పగా ఉంటాయి. ఇది మీకు లోపల నుంచి బలాన్ని ఇచ్చే సమయం. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ 72 గంటల శక్తి చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అది దైవానుగ్రహం వైపు. ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో కన్యా రాశి వారికి ప్రత్యేకంగా అమ్మవారి కటాక్షం ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేసే చిన్న పూజ, చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం మీకు దొరికే సమయం ఇది. మీరు మనస్ఫూర్తిగా ఆమెను ప్రార్థిస్తే మీలో ఉన్న భయాలు తగ్గి ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఈ 3 రోజుల్లో ఉదయం లేవగానే కేవలం 2 నిమిషాలు అమ్మవారిని గుర్తు చేసుకొని ప్రార్థించడం మొదలు పెట్టండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది, ఆలోచనలకు కూడా స్పష్టత ఇస్తుంది. వీలైతే దగ్గరలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించడం చాలా శుభం. అది సాధ్యం కాకపోతే ఇంట్లోనే ఒక దీపం వెలిగించి పసుపు కుంకుమతో అమ్మవారికి నమస్కారం చెయ్యండి. అలాగే ఈ సమయంలో ఒక చిన్న దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక పండు ఇవ్వడం లేదా ఎవరికైనా భోజనం పెట్టడం కూడా సరిపోతుంది. ఇది మీకు వచ్చే అదృష్టాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 29 లేదా 30 తేదీల్లో ఈ దానం చేస్తే మరింత శుభప్రదం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీరు నైవేద్యం పెట్టడం, ఇంట్లో ఉన్న సాధారణ పండ్లు లేదా స్వీట్లు అమ్మవారికి సమర్పించి తర్వాత కుటుంబంతో పంచుకోవడం మంచిది. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న ఆచారాలు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతాయి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పూజలు, మంత్రాలు ఇవన్నీ కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇవి మీ మనసును దేవునితో కలిపే మార్గం. మీరు ఎంత విశ్వాసంతో చేస్తారో అంత ఫలితం మీకు వస్తుంది. ఈ 72 గంటల్లో మీరు చూపించే భక్తి మీకు ముందున్న మార్గాన్ని సులభంగా మార్చగలదు. మొత్తానికి ఏప్రిల్ 28 నుంచి 30 మధ్య ఈ 72 గంటలు కన్యారాశి వారికి అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదం లభించే సమయం. మీరు చిన్న చిన్న ప్రయత్నం చేసినా దానికి పెద్ద ఫలితం దక్కే దశ ఇది. దేవుని సంకేతాన్ని గుర్తించి భక్తితో ముందుకు సాగితే మీ అదృష్టం నిజంగా మారే సమయం ఇదే. కన్యారాశి వారు ఈ 72 గంటలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. ఇది ఒక సాధారణ సమయం కాదండి, మీ అదృష్టాన్ని మలిచే గోల్డెన్ ఛాన్స్. మీరు ఈ సూచనలను నమ్మకంతో అనుసరించి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో మార్పు ఖాయం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీలాంటి మరెవరికైనా ఈ సమాచారం అవసరం ఉండొచ్చు. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య అప్డేట్ కోసం ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా. మీ భక్తి, మీ నమ్మకం మీకు పెద్ద బలం. కామెంట్లో తప్పకుండా ఓం దుమ్ దుర్గాయ నమః అని రాయండి. అమ్మవారి ఆశీర్వాదం మీతో ఉండాలని కోరుకుంటున్నాం. మీ అదృష్టం మారే సమయం మొదలైంది. ముందడుగు వేయండి.